ఏమవుతుందంట, దుఃఖము కలగదంట, బాధ కలగని ఒక గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ తొందరగా నీకు ఏదో చేసేసి నువ్వు దాంట్లో పడిపోయిన తర్వాత మొరపెట్టాలని దేవుని ఆశ కాదు. ఈరోజు ఈ సమాధానం గురించి ధ్యానించుకున్నప్పుడు 3 వ్యక్తుల జీవితాల్లోంచి మనం ధ్యానించుకుంటున్నాం. అదేంటంటే, మొదటిగా మరి యోబు గారు చూస్తే ఆలోచిద్దాం. ఆయనకున్న శ్రమలు, కష్టాలు, ఆయన కలుగుతున్న భయంకరమైన ఆ యొక్క నొప్పులలో, ఆ యొక్క నిందలలో, అవమానాలలో ఎవ్వరూ లేని ఒంటరి వాడై ఉన్న ఆయన అంటున్నాడు ఏం తెలుసా, నేను అంటున్నాడు దేవునితో సమాధాన పడు. చూద్దామా, ఇక్కడ ఆ యొక్క ఎలిఫేజ్ చెప్తా ఉన్నాడు ఏంటి యోబుతో అంటే, నువ్వు దేవునితో సమాధాన పడు, అప్పుడు అన్నీ కూడా నీకు నెమ్మది కలుగుతుందని చెప్తా ఉంటాడు. సబ్మిట్ టు గాడ్ అండ్ యూ విల్ హ్యావ్ పీస్, దెన్ థింగ్స్ విల్ గో వెల్ ఫర్ యూ. నువ్వు దేవునికి పూర్తిగా నిన్ను నువ్వు సమర్పించుకో. నువ్వు ఎక్కడైతే ఇంకా లోబడలేదేమో ఆ విషయాల్లో నువ్వు లోబడు. అప్పుడు దేవుడంట నీకు సమాధానం కలుగజేస్తాడు. అన్నీ కూడా నెమ్మదిగా జరిగిపోతాయి నీ లైఫ్లో. ఈరోజు ఇన్ని వ్యత్యాసంగా, ఇన్ని ఆటంకాలలో ఉన్నావు కదా యోబు అని ఆయన అంటా ఉంటే, దానికి రివర్స్లో ఆయన ఆన్సర్ అంటాడు, నేను ఎప్పుడు దేవునితోనే ఉన్నాను, దేవునితోనే నడిచాను, నేను దేవునిలోనే జీవించాను. చూడండి, మనం ఎప్పుడైతే మనం దేవునికి కంప్లీట్గా సబ్మిట్ చేసుకుంటామో అప్పుడంట మనకు నెమ్మది, సమాధానము కలుగుతుంది. ఈరోజు నీ యొక్క హృదయంలో అలజడి, భయము, అందుకే సామెతల్లో ఉంటుంది, మరి భక్తిహీనుడు ఎవరు తరమకుండానే ఎవ్వరు ఆయన వెనకాల పడకుండానే భయపడుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటుంది. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు. నేను చాలాసార్లు చెప్పాను, మనందరము కూడా యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన రక్తంలో కడిగి మనము ఆయనను బట్టి మనం నీతిగా చేయబడ్డాం. నేను మొదటిసారి మరి పుల్పిట్ ఎక్కి నేను యూత్కి వాక్యం చెప్పినప్పుడు చెప్పిన ఈ యొక్క మాట, నీతిని గురించి, హూ ఆర్ రైచియస్, వాట్ ఈస్ రైచియస్ అనే ఒక అంశం గురించి మాట్లాడే ఉన్నాను. ఆయన మన నీతి అయి ఉన్నాడు. ఈరోజు నువ్వు దేన్ని బట్టి ఇంకా భయంతో, ఆందోళనతో ఉన్నావేమో, దేవుడు అన్నాడు, నా సమాధానం నీకు ఇచ్చినాను, కొంచెము కాదు ప్రియ కుమార్తె, పూర్తిగా ఇచ్చాను. బట్ ఎందుకు మనం పొందుకోవట్లేము? ఆయన ఇచ్చాడు, మనం పొందుకోవట్లేము. మధ్యలో ఏంటి హిండ్రెన్స్ అంటే మన పాపము, మన యొక్క అపవిత్రత, మన ప్రార్థనలేమి, దేవుని తెలుసుకోకుండా ఆయన మాటల యొక్క మాధుర్యాన్ని, అందుకే జీవగ్రంథం ఆయన అంట మరి తేనె కంటే తీయనైన ఆయన వాక్కులను, పలుకులను మర్చిపోయామేమో. నువ్వు శ్రమ, కష్టం వచ్చినప్పుడు, నిజంగా చెప్పాను, నాకు చాలా భయంకరమైన మరి లోన్లీనెస్ అని చెప్పను, ఒకలాంటి నిరాశ, నిస్పృహ కలిగినప్పుడు నాకు ఇంక అన్ని కళ్ళు తిరిగిపోయి అసలు ఇంకా నాకేం కనబడు, నాకు ఇంకేం అర్థం కాదు. ఒక్కసారి ఊపిరి ఆయనంత అవుతుంది, అంత ఓవర్గా థింక్ చేసి కొన్నిసార్లు ఇట్లా ఒక 10 సెకండ్స్ అన్న ఊపిరి ఆడిన క్షణాలు అనేకం ఉండొచ్చు. ఆ సమయంలో నాకేం గుర్తొస్తుంది తెలుసా, అరే లేదు, నాకు దేవుడు చెప్పాడు కదా, దేవుడి వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుని సేవకుల ద్వారా ఇది మాట్లాడారు కదా, తప్పకుండా నెరవేరు. ఈరోజు దాకా ఎన్నో నెరవేర్చాడు. చిన్నప్పుడు ఎప్పుడో మాటలు ఇప్పటిదాకా నెరవేరుస్తున్నారు కదా, ఇప్పుడు కూడా నెరవేర్చబోతున్నారు. నాకు మధ్యలో సాటన్ ఎప్పుడు కూడా మరి డౌట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా, కన్ఫ్యూజన్లో పెడతా ఉంటాడు. ఆ సమయాలలో కూడా ఈ యొక్క సంవత్సరము మరి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఎప్పుడో నాకు అసలు వాక్యము చెప్పాలనేది నేను కరెక్టేనా, నా చిత్తమా దేవుని చిత్తమా? చూడండి, ఇన్ని వాక్యాలు, ఒక 150-180 వాక్యాలు చెప్పుంటాను యూట్యూబ్ కాకుండా. ఇవన్నీ చెప్పిన నాకు సాతాను అంటున్నాను, నువ్వు ఇది చెప్పడం కరెక్టా కాదా, నువ్వు తప్పు చేస్తున్నావేమో అంటే నేను అనుకున్నాను, అవును కదా అని ఆలోచిస్తా ఉన్నాను. నేను వానికి చూడండి, మంచిగా నా హార్ట్, నా మైండ్ ఓపెన్ చేసి నిజమే అని ఆలోచిస్తూ ఉంటే, ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి బోధించవలసి ఉందో నేను నీకు బోధిస్తాను, నీకు నేను చెప్తాను. నీ నోటికి తోడై ఉంటాను, నీ చేతికి. ఈ వాగ్దానాలన్నీ కూడా గాడ్ ఈజ్ విత్ యూ, నీ యొక్క హస్తాన్ని పట్టుకున్నాను. ఇవన్నీ నాకు గుర్తొచ్చి, మినిట్లో నా తర్వాత కొంచెంసేపు గుర్తొచ్చింది, లేదు, గాడ్ నాకు ప్రామిస్ చేశాడు, దిస్ ఇస్ మై ప్రామిస్ ఫర్ ద ఇయర్, హౌ కెన్ ఐ ఫర్గెట్?
ఐఎమ్ డూయింగ్ కరెక్ట్, నేను రైట్ పాత్. అట్లా చాలాసార్లు భయంకరమైన అసమాధానముతో, ఎటువంటి నిరీక్షణ లేని వాటితో నింపినప్పుడు మరి దేవుడే ఆయన చూసారు, ఆ వాక్యము ద్వారా మనము నెమ్మది కలుగుతుంది.